హాయ్ అండి. ఈ చిన్న ట్రిక్‌తో ఇంట్లో ఉండే బల్లులు, బొద్దింకలు అన్నీ కూడా పరారైపోతాయి. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనం యూజ్ చేసుకుని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పింగాణి కప్స్ మనం ఎక్కువగా కాఫీ కానీ టీ కానీ పెట్టేసి ఈ విధంగా ఎవరైనా వచ్చినప్పుడు బంధువులు ఇస్తూ ఉంటాం కదండి. ఇలా మనం టీ కప్పులు అస్తమానం క్లీన్ చేయం కదండి, దానిపైన ఎక్కువగా డస్ట్ పడిపోతూ ఉంటుంది. ఎంత సెల్ఫ్లో ఉన్నా కూడా డస్ట్ అయితే దానిపైన పడిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. వాటర్ బాటిల్లో ఈ విధంగా వాటర్ బాటిల్ కట్ చేసుకొని పింగాణి కప్పులు అందులో పెట్టుకుంటే చక్కగా మనకి డస్ట్ పడకుండా ఉంటుంది. మళ్ళీ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఆ బాల్స్ని మనం చక్కగా బట్టల్లో పెట్టుకుంటూ ఉంటాం కదా మంచి స్మెల్ కోసం. అక్కడ బట్టల్లో కానీ కాదండి, ఈ విధంగా మనం కిచెన్ సింక్లో హోల్స్ దగ్గర ఒకటి వేసేసుకున్నాం అనుకోండి, విండోస్ దగ్గర ఒకటి పెట్టుకుంటే బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. అలానే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. టిప్ ఏం కాదు, ఇది కర్రీ అయితే ఒక కర్రీ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. సొరకాయ కర్రీ అందరూ కూడా ఇష్టపడరు కదండి. కొంతమంది ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా బాగుంటుందండి. తినరు వారు కూడా చక్కగా తింటారండి. ఈ విధంగా సొరకాయ కర్రీ మనం ఇదంతా కూర రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పాలు పోసేసుకొని ఇలాగా ఆ పాలంతా కూడా మనం మగ్గే వరకు ఈ విధంగా చక్కగా కర్రీ చేసుకుని పెట్టామనుకోండి, వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సొరకాయ పాలు పోసి వండితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఎక్కువగా మనం కరివేపాకును క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము. అందులో పెట్టుకోవటం వల్ల ఎక్కువగా మనకి తేమ తగిలి వాటర్ బబుల్స్ ఏర్పడి ఇలా కరివేపాకు అంతా పాడవుతుంది, కుళ్ళిపోతుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున ఇలాగా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకుని దానిపైన కొద్దిగా రైస్ వేసేసుకొని కరివేపాకుని ఈ విధంగా పెట్టేసుకుని పైన కూడా ఒక పేపర్ వేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుందండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా గ్యాస్ సిలిండర్పై బ్యాంగిల్స్ పెట్టండి. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటా బ్యాంగిల్స్ అంటుందని విచిత్రంగా చూస్తున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. ఈ విధంగా మనం గ్యాస్ సిలిండర్ని ఇలా కిచెన్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి, కింద తుప్పు మరకలు పడిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలాగ ఒక 3 బ్యాంగిల్స్ తీసుకొని గ్యాస్ సిలిండర్ కింద ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనకి ఫ్లోర్కి ఈ విధంగా టచ్ అవుతుంది కాబట్టి ఇలా చక్కగా మనకి తుప్పు మరకలు అనేవి పట్టకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ బ్యాంగిల్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏ బ్యాంగిల్స్ ఉన్నా పర్లేదండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉన్నటువంటి బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను. మీ దగ్గర ఓల్డ్ బ్యాంగిల్స్ సాదా గాజులు లాంటివి ఉన్నా కానీ అవైనా తీసుకోవచ్చండి. ఇక్కడ ఒక పిన్ అయితే నేను పెట్టేసుకున్నాను. పిన్ కాకపోయినా ఒక థ్రెడ్ లాంటిది కానీ లేదంటే డబుల్ ప్లాస్టర్ అయిన ఈ విధంగా అట్టించేసుకొని ఇలా ఒకదాని కింద ఒకటి ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్నీ ఈ విధంగా పెట్టేసుకొని చిన్న చిన్న ఫ్లక్కర్స్ కానీ క్లిప్స్ కానీ ఇలా పెట్టేసుకుని ఎక్కడైనా హ్యాంగర్ తగిలించుకుంటే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ కర్రపైన ఇలా పాలు పోయండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏంటో చపాతీ కర్రపైన పాలు అంటుందని అనుకుంటున్నారండి. అవునండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏంటి అని అనుకుంటున్నారా? ఇలా చపాతీ కర్రపైన పాలు పోయటం ఏంటంటే మనకి పాలు పల్చగా ఉన్నాయా చక్కగా ఉన్నాయా అనేది ఈ టెస్ట్ ద్వారా చక్కగా అర్థమైపోతుందండి. ఇలా చపాతీ కర్ర పైన పాలు పోస్తూ ఉన్నామనుకోండి, చక్కగా ఉన్నాయనుకోండి చపాతీ కర్రకి అంటుకుని ఉంటాయి. లేదు పల్చగా ఉన్నాయి పాలు అనుకుంటే మనం చపాతీ కర్ర పైన పోసినా కూడా కిందకి దిగిపోతాయండి. అలా గుర్తుపెట్టుకోండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్పు. ఇలా చపాతీ కర్ర పైన మనం పాలు పోస్తూ ఉన్నామనుకోండి, చపాతీ కర్రకు అంటుకుంటే అవి చక్కగా ఉన్నాయని అర్థం. సో అలా గుర్తుపెట్టుకోండి. చక్కగా పాలు చక్కగా ఉన్నాయా లేదంటే పల్చగా ఉన్నాయా ఈ టిప్
టిప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్లో నాన్ వెజ్ కానీ ఏదైనా రైస్ కానీ కర్రీ కానీ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా కుక్కర్ పైన కొద్దిగా పసుపు వేసేసి ఇలా కొద్దిగా సాల్ట్, బేకింగ్ పౌడర్, ఒక నిమ్మబద్ద వేసేసి ఇలా రుద్దామనుకోండి, చక్కగా మనకి ఇలా అడుగునున్నటువంటి ఇలా నల్లగా ఉన్నటువంటి మచ్చలు కానీ మరకలు కానీ అలానే మనకి అడుగున మందంగా పెచ్చు కట్టుకోపోతుందండి. మనం ఎంత క్లీన్ చేసినా బావు కదా, అలాంటి మరకలు కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. పసుపు యాంటీబయాటిక్గా ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా కూడా మనకి తెలియని క్రిములు బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా నిమ్మబద్ద, పసుపు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి క్రిములు బ్యాక్టీరియా ఉన్నా కూడా తొలగిపోతాయండి. ఈ విధంగా లోపల బయట ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. రైస్ పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. టిష్యూ పేపర్ తీసుకొని దానిలో ఈ విధంగా లవంగాలు ఒక 2, మిరియాలు ఒక 2, అలానే బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, మనం బిర్యానీ దినుసుల్లో వేసుకొని బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా ఫోల్డింగ్ చేసి పొట్లలా కట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఈ విధంగా రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, రైస్లో పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. ఇలా రైస్లో మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. నేను ముందుగా వేపాకు, కరివేపాకు 2 మిక్సింగ్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇలా కూడా చక్కగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు ఇలాగా టమాటా కెచప్ ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, మనం తినం కదా, చాలామంది అవి ఎందుకులే అని వేస్ట్ అని పడేస్తూ ఉంటారు. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. కిచెన్ సింక్ మనం ఎంత క్లీన్ చేసినా అది క్లీన్ అవ్వకపోగా మూల ఇలా పాకుడు ఉండిపోయి డస్ట్ ఉండిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా చక్కగా టమాటా కెచప్ ప్యాకెట్స్ పోసేసి ఈ విధంగా చక్కగా స్క్రబ్బర్ పెట్టి ఇలా రుద్దేశాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. మూల ఉన్నటువంటి పాకుడు కానీ డస్ట్ కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా వేస్ట్ అని పడేసే బదులు ఈ ప్యాకెట్స్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా వేస్ట్ అని పడేసే బదులు ఇలా కిచెన్ సింక్ని శుభ్రంగా ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, క్లీన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ప్యాకెట్స్ పడేయకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్పు, చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదేంటంటే మనకి ఎగ్స్ మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ పెంకులు ఉంటాయి కదండి, అంటే గుడ్డు పెంకుల్ని పడేస్తూ ఉంటాము. వాటిని పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను గుడ్డు పెంకులన్నీ కూడా ఒక ప్లేట్లో ఈ విధంగా పెట్టేసుకున్నానండి. ఇలా ఆమ్లెట్ వేసుకోగా ఉన్నటువంటి ఇలా ఈ గుడ్డు పెంకుల్ని నైట్ మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఈ విధంగా హోల్స్లో ఒకటి, గ్యాస్ స్టవ్ దగ్గర ఒకటి, విండోస్ దగ్గర ఒకటి, సెల్ఫ్లో ఒకటి, ఈ విధంగా అక్కడొకటి పెట్టేసుకున్నాం అనుకోండి, వీటిని చూసి బల్లులు పారిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం మిక్సీ జార్లో కొద్దిగా పిండి ఉన్నప్పుడు పప్పు ఈ విధంగా పిండి పట్టుకుంటూ ఉంటాం కదండి, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకునేటప్పుడు కొద్దిగా రైస్ వేసేసుకుని పట్టుకున్నాం అనుకోండి, పిండి చక్కగా స్మూత్గా ఉంటుంది, చక్కగా పొంగుతుంది కూడా. ఇడ్లీకైనా దోశలకైనా చక్కగా పొంగుతూ వస్తాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, జ్యూస్ బాటిల్స్ లాంటివి చిన్న బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలా మనం మార్కెట్ నుంచి కరివేపాకు కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కొమ్మల్ని ఈ విధంగా చక్కగా బాటిల్ వాటర్లో ఇలా పెట్టేసామనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా కూడా కరివేపాకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి, ఎండిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. మనకు కావాలన్నప్పుడు చక్కగా కరివేపాకు ఈ విధంగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట ఉన్నా కూడా కరివేపాకు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. దోసకాయలు ఉంటాయి కదండి, దోసకాయలు మనం అలానే క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము. క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల మనకి ఎక్కువగా పాడవుతూ ఉంటాయండి, ఎందుకంటే వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఎక్కువగా దోసకాయలు కులిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దోసకాయకి రోల్ చేసేసి క్యారీ బ్యాగ్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటుంది. ఇలా న్యూస్ పేపర్ పెట్టడం వల్ల ఇలా వాటర్ బబుల్స్ ఒకవేళ ఏర్పడినా తేమ తగిలినా కూడా న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి దోసకాయలు పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదండి. కడుపుబ్బరం, కడుపులో మంట ఇలాంటివి, కడుపుబ్బరం లాంటివి ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ
ఉంటారు, ఎక్కువగా మెడిసిన్స్ వేసేసుకుని ఉంటారు. ట్యాబ్లెట్తో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా వాము ఒక 1/2 టీ స్పూన్ తీసుకుని, అలానే సాల్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకుని అరచేతిలో వేసేసుకుని బాగా ఇలాగా ఏళ్ళతో రఫ్ చేసేసి బొగ్గను పెట్టుకుని ఆ వాటర్ మింగుతూ ఉన్నామనుకోండి, క్రమేణా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది, కడుపు ఉబ్బరం కూడా తగ్గిపోతుంది. సో పరగడుపుని వేసుకున్నా పర్లేదు, తిన్న వెంటనే మనం భోజనం చేసిన టిఫిన్ చేసిన ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం. ఇలా మనం గ్యాస్ స్టవ్ పైన ఇలా వంట చేసేటప్పుడు ఎక్కువగా మనకి బల్లులు బొద్దింకులు ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్ని తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలానే దీనిలో కొద్దిగా డెటాల్ కూడా వేసేసుకొని, అలానే దీనిలో కర్పూరం బిళ్ళను కూడా ఒకటి ఇలా పౌడర్ లాగా మెత్తగా చేసేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా ఇందులో హాట్ వాటర్ని కొన్ని పోసేసుకొని ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి, మనం అప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే బల్లులు బొద్దింకల్ని, చిన్న చిన్న పురుగులు కానీ ఈగలను కానీ ఇలాంటివి మొత్తం కూడా పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. డెటాలు, కర్పూరం, అలానే దీనిలో ఎక్స్పైరీ ట్యాబ్లెట్, బేకింగ్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వీటి గాడ్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. నైట్ టైంలో మనం కిచెన్లో వంట అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర, కిచెన్ సింక్లో, విండోస్ దగ్గర అక్కడక్కడ కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి గాడ్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ నేను మీ ఝాన్సీ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.